ఇలా వేడన్నంలో ఉలవకట్టు కలుపుకొని తింటే ఉంటదండి. ఆ రుచి తిన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరండి. అమ్మా ఏంటి స్పెషల్? ఉలవకట్రా. ఉలవకట్ట ఆకలి పెరిగిపోయిందమ్మా. తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అన్నం వడ్డించేస్తాను. ఓకే అమ్మా. మా ఉత్తరాంధ్రలో ప్రతి ఇంట్లో తరచూ చేసుకునే వంటకం ఈ ఉలవకట్టు. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో 1 కప్పుడు ఉలవపిండిని తీసుకొని ఉప్పు, పసుపు, కారం, కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొంచెం వేగాక శనగపప్పు, మినపప్పు కూడా వేసి అవి కూడా కొంచెం సేపు వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు అన్నీ బాగా మగ్గాక చింతపండు పుల్లని వేసి అది మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో కలిపిన ఉలవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చిక్కగా అయినంత వరకు బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అమ్మా హాఫ్ డే స్కూల్ సూపర్ అమ్మా. ఏమ్రా? లంచ్ టైం ఇంటికి వచ్చేసి ఇలా వేడివేడిగా తినొచ్చు. ఉలవకట్టు చాలా బాగుందమ్మా.